కొమరంభీం జిల్లాను పెద్దపులి భయం వీడ్డం లేదు. పెద్దపులి వరుస దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్ మండలం ఇటిక్యాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. తాజాగా చింటికల్పేట మండలంలో ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. అయితే పెద్దపులి కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్దపులి దాడుల నుంచి గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ వారికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మాస్కులు ధరించడం వల్ల పులి దాడి నుంచి తప్పించుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. పత్తి ఏరుతున్న సమయంలో మాస్కులు ధరిస్తే పులి తన వైపు వస్తున్నారని, దాడి చేయడానికి వెనకడుగు వేస్తుందని అధికారులు చెప్తున్నారు. రైతులు, కూలీలు తప్పనిసరిగా పనులకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొమరంభీం జిల్లాను పెద్దపులి భయం వీడ్డం లేదు. పెద్దపులి వరుస దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్ మండలం ఇటిక్యాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. తాజాగా చింతకల్పేట మండలంలో ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. పెద్దపులి కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పెద్దపులి దాడుల నుంచి గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ వారికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. మాస్కులు ధరించడం వల్ల పులి దాడి నుంచి తప్పించుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. పత్తి ఏరుతున్న సమయంలో మాస్కులు ధరిస్తే పులి తన వైపే చూస్తున్నారని, దాడి చేయడానికి వెనకడుగు వేస్తుందని అధికారులు చెప్తున్నారు. అలాగే రైతులు, కూలీలు తప్పనిసరిగా పనులకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మీరు అందరూ వెళ్ళండి, దానికి మీకోసం వెయిట్ చేస్తున్నాము. కొమరంభీం జిల్లాను పెద్దపులి భయం వీడ్డం లేదు. పెద్దపులి వరుస దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి కూడా పెద్దపులి భయం అయితే ప్రజలు వీడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా 3 రోజుల క్రితం కూడా 2 వ్యక్తులపై లక్ష్మి అనేటువంటి మోర్ల లక్ష్మి అనేటువంటి ఒక రైతు కూలిపై దాడి చేసి హతమార్చిన పులి అదే ప్రాంతంలో కూడా సిర్పూర్ సంబంధించి కూడా సిర్పూర్ ప్రాంతంలో మరో రైతు ఎవరైతే రాజేష్ ఉన్నాడో రాజేష్ పై కూడా దాడి చేసి తీవ్రంగా దాడి చేయడంతో కూడా తీవ్ర గాయాలైన రాజేష్ ప్రస్తుతానికి మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా పులి సంచారం పెరిగిన నేపథ్యంలో కూడా ఏదైతే రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు కూడా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా పత్తి చేనులకు కూలీలకు వెళ్ళేటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూడా మాస్కులు ధరించాలని ప్రధానంగా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ మాస్కులు ధరించడం ద్వారా కూడా అంటే పులి వెనుక వైపు నుంచే దాడి చేస్తారు, కానీ ముందు వెనుక వైపు కూడా మనం చూసే విధంగా కూడా మాస్క్ ఉంటే నా వైపే చూస్తున్నట్టు కూడా పులి కూడా జంకుతుంది అంటూ కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులకు అదేవిధంగా రైతులకైతే అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెద్ద పులి అయితే సిర్పూర్ టీకి సంబంధించి కూడా అటవీ ప్రాంతంలో ఉన్నట్టు కూడా కొంత ఏదైతే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారో ఆ దిశగా కూడా దాదాపు 10 ప్రత్యేక ట్రాకర్స్ బృందాలతో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టిండ్రు. ముఖ్యంగా కూడా నిన్న రాత్రి కూడా ఏదైతే పెంచికల్పేట మండలానికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో కూడా పెద్ద పులి దాడి చేసి కూడా ఒక ఆవును కూడా హతమార్చిన ఘటన కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే అడవిలో అంటే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా రైతు కూలీలు అడవి సమీప గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.